హాయ్ అండి, నేను మీ డాక్టర్ ఖాసిం సాహెబ్. స్టార్ నాలెడ్జ్కి స్వాగతం. నమస్తే. నా వీడియోలు చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి, మధ్యలో మీరు స్కిప్ చేయొద్దు. ఎవరు చెప్పనటువంటి తంత్రాలు అన్నమాట, చిట్టి తంత్రాలు, అంటే మీ సమస్యలకి ఖర్చు లేని తంత్రాలు. ఇంతవరకు యూట్యూబ్లో నేను చెప్పేటువంటి చిట్కాలు ఎవరు చెప్పంటారు కూడా. సో దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సంతోషం. ఓకే, మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. మీ పిల్లలు విద్యలో వెనకబడి ఉంటే, అంటే కాస్త ఇబ్బందులు పడుతూ ఉంటే, అంటే మార్కులు తక్కువ రావటం కానీ, మైండ్ సెట్ కరెక్ట్ లేకపోవటం కానీ, చదివిన చదువు గుర్తుండలేకపోవటం కానీ, లేదా స్కూలు ఎక్కొట్టి బయటికి వెళ్ళటం కానీ, స్కూల్కి సరిగ్గా వెళ్ళకపోవటం కానీ, చదివింది గుర్తు లేకపోవటం కానీ, ఇలాంటివి కనుక విద్యలో ఆటంకాలు ఏదైనా ఉంటే నేను చెప్పేటప్పుడు ఈ చిన్ని చిట్కా మీరు పాటించండి. అదేంటంటే పెసలు తీసుకోండి, పచ్చి పెసలు. ఐడియా ఉందా? పచ్చ పెసలు ఐడియా ఉందా? పచ్చ పెసలు. ఆ పచ్చ పెసలు ఒక 5 గంటలు నానబెట్టండి. అంటే రేపు మనకి ప్రిపేర్ అవ్వాలంటే ఈరోజు రాత్రి నానబెట్టండి. నానబెట్టి మరుసటి రోజు మీరు ఆవుకి తినిపించండి. మళ్ళీ మీకు డౌట్ వస్తుందండి, ఎర్రావా, నల్లావా, మచ్చలావా, తెల్లావా, ఇలాంటి డౌట్లు వస్తాయి. నేను చెప్పింది ఏంటి, ఆవుకు తినిపించండి అని. ఏ ఆవైనా సరే, నల్లావైనా, తెల్లావైనా, మచ్చలావైనా, ఎర్ర మచ్చలావా, నల్ల మచ్చలావా, ఇలాంటి కొంటే ప్రశ్నలు అడుగుతుంటారు చాలామంది. అది మరి ఎందుకు అడుగుతారో నాకు అర్థం కావట్లేదు. సరే, వాళ్ళకి తెలియదు కాబట్టి, అంటే డౌట్ రావడం సహజం లేండి. సరే, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఆవుకు మాత్రమే అన్నాను నేను. అంటే నల్ల మచ్చల కావుకైనా, ఎర్ర మచ్చల కావుకైనా, తెల్లవైనా, ఎర్రవైనా, నల్లవైనా ఆవు చుట్టూ ఆర ఉంటుందండి. ఆవు చుట్టూ ఆర ఉంటుంది. కాబట్టి మనం అవసరమైతే ప్రదక్షిణ చేయండి ఆవుకు కూడా. మీరు నానబెట్టినటువంటి పెసలు ఏం చేస్తారంటే, అది గురువారమా, శుక్రవారమా, శనివారమా, మంగళవారానికి కాదండి, ఏ వారమైనా తీసుకోండి. మీరేం చేస్తారు, ఆ పెసలను తీసుకొని దాంట్లో కొద్దిగా బెల్లాన్ని తీసుకొని, ఒక 50 గ్రాములు 100 గ్రాముల బెల్లం తీసుకొని ఆవుకు తినిపించండి. ఏ రోజైనా పర్లా, అది ఉదయం పూట కానీ, సాయంత్రం పూట కానీ, మధ్యాహ్నం పూట, ఎప్పుడైనా సరే మీకు ఆవు కనపడిందంటే దానికి ఆహారంగా అది పెట్టండి. మీ పిల్లలు ఖచ్చితంగా నెల రోజుల్లో మార్పు వస్తుందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తెలియజేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మరి ఇంకో చిట్టి తంత్రంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ డాక్టర్ ఖాసిం సాహెబ్. నమస్తే.